హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ సెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి ఆన్సర్కి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లైక్ మ్యాథ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఫిజిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అండ్ బయాలజికల్ సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అండ్ అదేవిధంగా సోషల్ సైన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అండ్ డిఫరెంట్ టాపిక్స్ నుంచి వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ వెయిటేజ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం టీఎస్ సెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఫర్దర్గా టీఎస్ సెట్ ఎంట్రన్స్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దాని ద్వారా మీరు ఫర్దర్ అప్డేట్ తెలుసుకోవచ్చు. లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయిన సెట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మీకు అందిస్తాము. సో మన ఛానల్లో టీఎస్ సెట్కి సంబంధించి గత 3 ఇయర్స్గా అంటే 2021 నుంచి మేము అప్డేట్స్ ఇస్తున్నాము. 2021 కావచ్చు, 2022 కావచ్చు, 2023 కావచ్చు. సో అంతకంటే ముందు ఇవ్వలేదా అంటే మేము 2020లో కూడా ఇచ్చాము. 2020లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లేదు, అది వేరే ప్యాటర్న్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేది. 2021 నుంచి 2021 కావచ్చు, 22 కావచ్చు, 23 నుంచి మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది బీఈడి కోసం అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో మీరు బీఈడి చేయడానికైతే బీఈడి కాలేజెస్లో జాయిన్ కావడానికైతే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఈ యొక్క బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్కి అడగడం జరుగుతుంది, టోటల్గా క్వశ్చన్ పేపర్స్ ఎన్ని మార్క్స్కి ఇస్తారు, దాని టైం డ్యూరేషన్ ఎంత, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఎలా చేయాలి, ఇలాంటి వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి వెయిటేజ్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కాబట్టి మీరు సిలబస్ని బేస్డ్ చేసుకున్నట్టయితే సిలబస్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. సో మన యొక్క బీఈడి సిలబస్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన టోటల్ సిలబస్. సో ఇప్పుడు బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఎవరైతే అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారో ప్రతి స్టూడెంట్ ఈ టోటల్ సిలబస్ అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి బయాలజికల్ సైన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకు సోషల్ స్టడీస్ కావచ్చు. ఇలా 4 మేజర్ కంటెంట్ అయితే ఉంటుంది బీఈడిలో వచ్చేసి. ఈ 4 మెయిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే మనకు ఎంట్రన్స్ ఆఫ్టర్ మనం కాలేజ్లో జాయిన్ అయ్యాక మెథడ్స్గా చూస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటు కామన్ సిలబస్ అనేది ఉంటుంది, అది టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్కి సంబంధించిన టాపిక్ నుంచి అండ్ కంప్యూటర్ అవేర్నెస్ టాపిక్ నుంచి ఇలా టోటల్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో మనం ప్రతి విద్యార్థి ఖచ్చితంగా కవర్ చేసుకోవాల్సిన టాపిక్స్. సో ఇప్పుడు ఫస్ట్ డౌట్ ఏంటంటే బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ రాసే ఆస్పిరెంట్స్కి సార్ మా సీనియర్స్ ఒక విధంగా చెప్పారు. సో అదేంటంటే బీఈడిలో మీకు బేస్డ్ ఆన్ మీ యొక్క డిగ్రీని బట్టి ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి మెథడ్స్ చూస్ చేసుకోవడం ఉంటుంది. సో కాబట్టి ఆ ఒక్క టాపిక్ ప్రిపేర్ అయితే సరిపోతుందని చాలామంది చెప్తారు. నేను ప్రీవియస్లో ఆల్రెడీ సిలబస్ గురించి వీడియో చేసినప్పుడే మీకు ఈ టాపిక్ చెప్పాను. సో ఇక్కడ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏంటంటే ప్రతి గ్రూపు విద్యార్థికి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో మీరు మ్యాథ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఫిజికల్ సైన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, బయాలజికల్ సైన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, ఇలా అన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాల్సి ఉంటుందని గతంలోనూ చెప్పాను. బట్ డిఫరెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ డిఫరెంట్ కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్కి మళ్ళీ ఒక్కొక్కసారి క్లారిటీ ఇస్తున్నాను. సో మనకు డిగ్రీ వచ్చేసి నార్మల్గా ఒక 4 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ అనుకుందాం. 4 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీఏ ఉంటుంది అండ్ ఆ తర్వాత ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లోనే కామర్స్ కాంబినేషన్ తోటి బీకామ్ ఉంటుంది అండ్ బీబీఏ కోర్సెస్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి ప్రజెంట్ ఉన్న డిగ్రీస్ అయితే. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే బీఎస్సీకి సంబంధించి సైన్స్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తోటి బీఎస్సీ ఉంటుంది. బీఎస్సీలో మనకు బీఎస్సీ కాంబినేషన్తో అది బీజెడ్సీ కావచ్చు లేదా ఎంపీసీ కావచ్చు. మ్యాథ్స్ కాంబినేషన్తో కొన్ని కోర్సెస్ ఉంటాయి అండ్ బాటనీ కాంబినేషన్తో కొన్ని కోర్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకు ప్రొఫెషనల్ కోర్సెస్ అయినా లైక్ బీటెక్ అనేది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయితే ఉంటుంది ప్రజెంట్. ఎవరైతే బీఎడ్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో దీంట్లో ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ప్రజెంట్ బీఈడి ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అటెండ్ అవుతారు. సో స్టూడెంట్స్ ఏమంటారంటే నేను బీఏ కాబట్టి నాకు సోషల్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయా, నేను బీకామ్ కాబట్టి నాకు కూడా సోషల్ అండ్ అదేవిధంగా కంప్యూటర్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయా, మేము బీఎస్సీ కాబట్టి ఓన్లీ మా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయా, అండ్ మేము బీటెక్ కాబట్టి మా బీటెక్ రిలవెంట్ టెక్నాలజీ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయని ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు.
ఎవరైతే ప్రజెంట్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఈ విధంగా కాకుండా అందరికీ ఒకే విధమైన క్వశ్చన్స్ వస్తాయి. అందరికీ ఒకే విధమైన క్వశ్చన్స్ అంటే మీరు ఇప్పుడు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నట్టయితే మీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అది బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, కోర్సెస్తో సంబంధం లేకుండా కామన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కామన్ ఎగ్జామ్లో వచ్చేసి మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కింద రావడం జరిగింది సిలబస్లో. ఫిజికల్ సైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు థర్డ్ టాపిక్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి మనకు ఫోర్త్ వన్లో సోషల్ స్టడీస్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా మనకు పార్ట్ 1 కింద అయితే టోటల్గా 4 పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ 4 పార్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పార్ట్ 2లో మళ్ళీ మనకు ఒక 4 టాపిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన టాపిక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించి అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్కి సంబంధించిన టాపిక్ నుంచి అడుగుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఫోర్త్ టాపిక్ కంప్యూటర్కి సంబంధించి మీకు కంప్యూటర్ గురించి ఎంత అవగాహన ఉంది తెలుసుకోవడం కోసం క్వశ్చన్స్ అడుగుతారు. ఈ టోటల్ టాపిక్స్ ఏవైతే మనకి ఇక్కడ 8 టాపిక్స్ రాసుకున్నాం, 8 టాపిక్స్ నుంచి మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మీరు బీఏ తీసుకున్నా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి, బీకామ్ తీసుకున్నా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి. అండ్ లైక్ డిఫరెంట్ కోర్సెస్ మీరు ఏం తీసుకున్నా కూడా డిగ్రీలో ఇప్పుడు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాథ్స్ నుంచి మనకి ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎంట్రన్స్ టెస్ట్లో. అండ్ తర్వాత ఇక్కడ సైన్స్ రెండింటిని కలుపుకొని, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండింటిని కలుపుకొని ఈ యొక్క టాపిక్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సోషల్ సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఎవరైతే ఇప్పుడు సోషల్ సైన్స్ స్టూడెంట్స్ కానీ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ సో ఒక పోర్షన్ స్కిప్ చేయాలి అనుకుంటే సెకండ్ అండ్ థర్డ్ వన్ స్కిప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ చదివితేనే 20 మార్క్స్ వస్తాయి. సో వెయిటేజ్ ప్రకారం మ్యాథ్స్ నుంచి సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసుకుంటే మ్యాథ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, సోషల్ స్టడీస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ విధంగా సో మనకు మ్యాథమెటిక్స్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండు కలుపుకొని 20 క్వశ్చన్స్ అండ్ సోషల్ స్టడీస్ నుంచి 20 క్వశ్చన్స్, టోటల్గా 60 క్వశ్చన్స్ అనేది మనకు పార్ట్ 1లో అడుగుతారు. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 అబ్జర్వ్ చేసినట్టయితే టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అనేది ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో అడుగుతారు. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ జీకే నుంచి సో మనకు జనరల్ అవేర్నెస్ సంబంధించిన టాపిక్ నుంచి 30 క్వశ్చన్స్ అనేది ఎంట్రన్స్ టెస్ట్లో అడుగుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ కంప్యూటర్ అవేర్నెస్ గురించి 20 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇలా వచ్చేసి మనకి ఇక్కడ పార్ట్ 1 నుంచి 60 క్వశ్చన్స్, పార్ట్ బి నుంచి వచ్చేసి 90 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా వచ్చేసి ఏంటంటే 150 క్వశ్చన్స్ అనేది మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో అయితే అడుగుతారు. ఈ యొక్క 150 క్వశ్చన్స్ చేయడానికి మనకు టైం డ్యూరేషన్ ఎంత ఇస్తారంటే జస్ట్ 120 మినిట్స్ ఇస్తారు. 150 క్వశ్చన్స్ని మనం 120 మినిట్స్లో ఆన్లైన్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడ సెంటర్కి వెళ్ళగానే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. దాని ద్వారా మీరు లాగిన్ అయ్యేసి జస్ట్ మౌస్ సహాయంతో మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో వాటికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ని 120 మినిట్స్లో చేయాలి అంటే సింపుల్గా మనం ఒక 40 సెకండ్లో 1 క్వశ్చన్ చేసినా కూడా మనకి టైం డ్యూరేషన్ అనేది సరిపోదు. కాబట్టి ప్రతి స్టూడెంట్ ఏం చేయాలి, మ్యాథ్స్ క్వశ్చన్స్ నేను చేయలేను సార్, బట్ నేను ఆ క్వశ్చన్ స్కిప్ చేసి వేరే టాపిక్ చేస్తాను, టైం యూటిలైజ్ చేసుకుంటాను అంటారు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు ప్రతి క్వశ్చన్ చదవాలండి. ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఆన్సర్ రాకపోతే దాన్ని స్కిప్ చేయాల్సి, ఆన్సర్ రాకపోతే దానికి వేరే ఆప్షన్ వెతుక్కోవచ్చు. కానీ సో మీరు చదవకుండా ఇది నాకు ఆన్సర్ రాదని చెప్పేసి ఏదో ఒకటి పెట్టారనుకోండి, లాస్ అవుతారు. సో ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. మనకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. మీరు 150కి 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి రావాలి. దానివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 40 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టారనుకోండి, రిమైనింగ్ 150 క్వశ్చన్స్లో సో మీరు ఏదో ఒకటన్నా రైట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ 120 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు ఆన్సర్ ఏదో ఒకటి పెట్టొస్తే ఇవి కూడా కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో టోటల్గా అయితే మీరు టైం అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇది మనకు టోటల్గా వెయిటేజ్ అయితే సో టోటల్గా మనకు 150 క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 150 క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ టాపిక్ నుంచి అడుగుతారు. మీరు ఏ గ్రూప్ అయినా కూడా ఖచ్చితంగా మ్యాథ్స్ టాపిక్ చదవాలి, సోషల్ స్టడీస్ చదవాలి, సైన్స్ టాపిక్ చదవాలి అండ్ రిమైనింగ్ మనం పార్ట్ 2లో చెప్పుకున్న టాపిక్స్ గురించి కూడా చదవాలి.
సో ప్రజెంట్ అయితే మనం ఈ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలనేది అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన ఛానల్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది 2021 నుంచి మేము అప్డేట్స్ అందిస్తున్నాము. 2021 కావచ్చు, 2022 కావచ్చు, 2023 కావచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 2021లో రాసిన ఎంట్రన్స్ టెస్ట్ రాసిన స్టూడెంట్స్కి అందించాము. 2022లో రాసిన స్టూడెంట్స్కి కూడా మేము ప్రొవైడ్ చేశాము. 23లో రాసిన వారికి కూడా ప్రొవైడ్ చేశాము. సో ఈ ఇయర్ కూడా ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఇప్పటి వరకు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది అనుకుంటాను. సో ఎందుకంటే మనకు 23rd మేలో ఎగ్జామ్ అయితే ఉంది. 23rd మేలో ఎగ్జామ్ ఉంది. 23rd మేలో మీరు ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి సో ఎవరైతే 23rd మేలో ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మనకు నార్మల్గా బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడైనా 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. మీకు మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్ కానీ ఉంటుంది. సో ఆ విధంగా మేము 21లో కలెక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్, 22లో కలెక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్, 23లో కలెక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ మా దగ్గర ఉన్నాయి. సో అవి మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. మనకు సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు డైరెక్ట్గా 21కి సంబంధించి 2 సెషన్స్ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. 22కి సంబంధించిన 2 క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 23కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే సో మనకు 24లో కూడా మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ కలవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే వెర్షన్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు మ్యాక్సిమం అవే క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతాయి. సో మ్యాక్సిమం మీకు టైం లేదు, ఇప్పటివరకు నేను ప్రిపేర్ కాలేను సార్ అని కొంతమంది చెప్తారు. డైరెక్ట్గా ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్కి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ 21, 22, 23లో ఉన్న క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు 2024 దట్ ఈస్ 2024లో కండక్ట్ చేయబోయే ఎగ్జామ్కి బెనిఫిట్ అయితే అవుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ ఇప్పటివరకు మీకు లేనట్టయితే ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. మన ఛానల్లో సో జస్ట్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ తోటే స్టాప్ చేయడం కాదు, మీరు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత కూడా బీఈడీలో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి, స్కాలర్షిప్ అప్లికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, హాస్టల్ ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ బీఈడీ ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి, బీఈడీ మెమోలు ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, బీఈడీ మీద జాబ్స్ ఏ విధంగా అప్లై చేయాలి, ఇలాంటి కంప్లీట్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి అప్డేట్ అనేది మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాము. నోట్స్ కూడా టెలిగ్రామ్లోనే పోస్ట్ చేస్తాం. కాబట్టి మీరు టెలిగ్రామ్ ఇప్పటివరకు లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ టెలిగ్రామ్ క్రియేట్ చేసుకొని మన ఛానల్ టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. దాంట్లో ప్రతిదీ అప్డేట్ అయితే మేము అందిస్తాము. సో ఇది వచ్చేసి మనకు 2023లో కండక్ట్ చేసిన బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. సో మన క్వశ్చన్ పేపర్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ ఏముండదు. సో ఆన్లైన్లో ఏ విధంగా రాయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఆన్లైన్లో అనేది మీకు అర్థమవుతుంది. బట్ మన క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఏ క్వశ్చన్లో అయినా 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్కి వచ్చేసి మనం ఏదో ఒక ఆప్షన్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి క్వశ్చన్కి ఈ విధంగా గ్రీన్ కలర్లో టిక్ చేసి ఉంటుంది. ఇది ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, సో మీరు ఒకవేళ దీన్ని ప్రాక్టీస్ పర్పస్లో యూజ్ చేసుకోవాలనుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఏది అని తెలుసుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టోటల్గా మన 6 క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే ప్రతి క్వశ్చన్కి మీకు ఆన్సర్ అనేది నోటెడ్ అవుతుంది. అండ్ అది ఒకవేళ మీకు టీఎస్ సెట్లో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయినా సేమ్ టాపిక్ పైన వచ్చినా కూడా దానికి ఏ విధంగా ఆన్సర్ చేయాలని ఒక ఐడియా కూడా రావడం జరుగుతుంది. సో ఇందులో టోటల్గా మనకు 150 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పేపర్ అనేది ఫాస్ట్లో నేను మూవ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ని ఎలాగో టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ మనకు 150 క్వశ్చన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ వన్ వచ్చేసి 150 క్వశ్చన్. సో 150 క్వశ్చన్. సో దీనికి సంబంధించి మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా సో ఇక్కడ వాట్ ఈస్ ద ఎస్ఎంఎస్ స్టాండ్ ఫర్ అనేది ఇచ్చారు. ఎస్ఎంఎస్ అంటే ఏంటి దానికి సంబంధించి అడిగారు. ఇక్కడ షార్ట్ మెసేజ్ సర్వీస్ సంబంధించి అయితే ఇక్కడ మనకు ఆన్సర్ ఇచ్చారు. ఇది మనకు సిబిటి నుంచి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మీకు ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసుకోవడం కోసం ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. మనం ఆల్రెడీ చెప్పాము. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టింగ్ కోసం 20 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ టెస్టింగ్ కోసం 20 క్వశ్చన్స్ ఇస్తారు. సైన్స్ నాలెడ్జ్ కోసం 20 క్వశ్చన్స్ ఇస్తారు. బయాలజికల్ నాలెడ్జ్ కోసం సో మీకు మళ్ళీ సో బయాలజీ అండ్ సైన్స్ కాంబినేషన్ తోటి 20 ఇస్తారు. సోషల్ స్టడీస్ నుంచి 20 ఇస్తారు. జర్నల్ స్టడీస్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇష్యూస్ నుంచి 30 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇది మనకు క్వశ్చన్ పేపర్ అయితే సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ ఎగ్జామ్కి ఏ విధంగా రెడీ అవ్వాలి అండ్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, సో ఆన్సర్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్రెడీ ఈ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేసాము. అండ్ నెక్స్ట్ కూడా చేస్తాం. మన యొక్క హాల్ టికెట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ టాపిక్ పైన డీటెయిల్ వీడియో కూడా చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో టోటల్గా మనకు ఈ 3 సెషన్కి సంబంధించి 21, 22, 23కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మన టెలిగ్రామ్లో అందుబాటులో ఉంటాయి. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటికిప్పుడు మాకు టెలిగ్రామ్ లేదు అంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినా, ఇన్స్టాగ్రామ్ ద్వారా
కాంటాక్ట్ అయినా మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.